హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి అంటే అసలు ఏ టూల్స్ రావాలి అవన్నీ కూడా నేను ఈరోజు ఒక లిస్ట్ అనేది తీసుకొచ్చాను. నేనైతే మీకు అవన్నీ కూడా చెప్తాను. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ ఎట్ ద సేమ్ టైం డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే పైథాన్ లైఫ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. సో మీరు ఫ్రీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ని అయితే మీరు గెయిన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కదా. సో నేనైతే కొన్ని తీసుకొచ్చాను. ఫస్ట్కి అయితే మనకు లైక్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఎన్ఎల్పి అనేది ఉంటుంది కదా, దానికి సంబంధించిన టూల్స్ అనేది చూసేద్దాం. బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఓన్లీ ఒక్క సబ్జెక్ట్ కాదు కదా, లైక్ టోటల్ ఒక హ్యూజ్ టాపిక్ కదా. హ్యూజ్ సబ్జెక్ట్స్ అన్ని కంబైన్ చేసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటుంటాము. సో ఫస్ట్గా అయితే మనకు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది కదా. సో దాంట్లో టూల్స్ ఏమేమి కావాలి అంటే లైక్ ఎన్ఎల్టీకి అనమాట, అంటే న్యాచురల్ లాంగ్వేజ్ టూల్ కిట్ అనేసి అంటుంటాము. ఇది బేసిక్గా లైక్ పైథాన్ లైబ్రరీకి సంబంధించిన ఒక పాపులర్ టూల్ కిట్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి స్పేసీ అనేసి అంటుంటాం, SPACY అనేసి. ఇది ఒక మోడర్న్ ఎన్ఎల్పి లైబ్రరీ ఫర్ పైథాన్ అండ్ సైథాన్ అనమాట. సో సైథాన్ అనేది ఒక పైథాన్లో ఫ్లేవర్ అనేసి మనము ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. సో పైథాన్ అండ్ సైథాన్కి ఇది ఒక లైబ్రరీ టూల్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి స్టాన్ఫోర్డ్ కోర్ ఎన్ఎల్పి అనమాట. ఇది ఒక జావా లైబ్రరీ అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి మనకైతే మెషిన్ లెర్నింగ్ సబ్జెక్ట్ లైక్ ఉంటుంది కదా. సో దాంట్లో అయితే టూల్స్ ఏమేమి ఉంటాయో చూసేద్దాం. టెన్సర్ ఫ్లో ఉంటుంది, పైటార్చ్ ఉంటుంది, అండ్ స్కిసెట్ లెర్న్ అనేసి ఉంటుందన్నమాట. ఇది మనం బేసిక్గా వినే ఉంటాము. టెన్సర్ ఫ్లో అంటే లైక్ ఒక ఓపెన్ సోర్స్ మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ అనేసి చెప్పుకుంటూ ఉంటాము. అండ్ పైటార్చ్ అండ్ స్కిసెట్ లెర్న్ అనమాట. తర్వాత డీప్ లెర్నింగ్ టూల్స్ వచ్చేసరికి కెరాస్, కాఫీ, అండ్ ఫైనల్గా వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ కాగ్నిటివ్ టూల్ కిట్ అనమాట. అండ్ కంప్యూటర్ విజన్ టూల్స్ ఏమేమి ఉంటాయంటే లైక్ ఓపెన్ సివి, టెన్సర్ ఫ్లో, ఆబ్జెక్ట్ డిటెక్షన్ అండ్ అడోబ్ సెన్స్, ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ విజన్ టూల్స్ అనమాట. అండ్ తర్వాత చాట్ బోట్ అండ్ వర్చువల్ అసిస్టెంట్ టూల్స్, దీంట్లో ఏమేమి ఉంటాయో చూసేద్దాం. డైలాగ్ ఫ్లో అండ్ మైక్రోసాఫ్ట్ బోట్ ఫ్రేమ్వర్క్ అండ్ రాసా, ఇవన్నీ కూడా మనకి చాట్ బోట్ అండ్ వర్చువల్ అసిస్టెంట్ టూల్స్ అనమాట. అండ్ తర్వాత ప్రిడిక్టివ్ అనలిటిక్ టూల్స్ ఏమేమి ఉంటాయో చూసేద్దాం. SAS అండ్ IBM SPSS అండ్ R, ఇవన్నీ కూడా ప్రిడిక్టివ్ అనలైటిక్స్ టూల్స్ అనమాట. తర్వాత రోబోటిక్స్ అండ్ ఆటోనమస్ సిస్టమ్ టూల్స్కి వచ్చేసరికి ROS అంటే రోబోట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇది బేసిక్గా లైక్ రోబోట్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి ఈ టూల్ని యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ తర్వాత ఆటోనమస్ వెహికల్స్ సిమ్యులేటర్ అనమాట. ఇది బేసిక్గా ఏ సిమ్యులేషన్ ప్లాట్ఫామ్ ఫర్ ఆటోనమస్ వెహికల్ డెవలప్మెంట్. అండ్ తర్వాత గజిబో అనేసి ఉంటుంది. ఇది ఒక సిమ్యులేషన్ ప్లాట్ఫామ్ ఫర్ రోబోటిక్స్ అండ్ ఆటోనమస్ సిస్టమ్. ఇవన్నీ కూడా బేసిక్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండే టూల్స్. ఇవన్నీ కూడా మనకి ఒక అవేర్నెస్ అనేది ఉండాలి. అసలు బేసిక్గా దీంట్లో ఏ టూల్స్ ఉంటాయి, ఎందుకు ఏ టూల్ అవసరం పడుతుంది అనేసి. సో నేనైతే ఒక లిస్ట్ అనేది ఇచ్చేసాను. అండ్ దట్స్ ఇట్ అండి. ఇవన్నీ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండే టూల్స్. అర్థమైంది కదా. అండ్ ఇన్ కేస్ మీరు పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే, అది కూడా తెలుగులో మంచిగా నీట్గా ఒక ఫ్రెండ్ పక్కన కూర్చోపెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఈజీగా మేము మీకు చేస్తాము. సో మీరు చేయాల్సింది ఏంటో తెలుసా, జస్ట్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒక్కసారి చెక్ చేసేయండి. అండ్ ఫ్రీ డెమో అనేది మేము మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. ఆ ఫ్రీ డెమో చూసేసి మీకు నచ్చితేనే జాయిన్ అనేది అయిపోండి. సో దట్స్ ఇట్ అండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెంటనే షేర్ చేసేయండి. అండ్ వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. థ్యాంక్ యూ అండి.